డాక్టర్ సాకే శైలజానాథ్ గురించి చాలా దరిద్రంగా మాట్లాడినారు. కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి మీకు. చదువుకున్నారు, చిన్న పెద్ద అనేది నేర్చుకోండి. అంత పెద్దల్ని అతి దారుణంగా మాట్లాడడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. మీ జనసేన పార్టీ అధ్యక్షుడు పిలిచి మీకు ఒక చిన్న శాలువా కప్పొచ్చేమో. అనంతపురం జిల్లా ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటారు. కొంచెం అర్థం చేసుకోండి. చదువుకున్నారు, మీరేం చిన్నపిల్లలేం కాదు. వరుణ్, నువ్వు సప్తగిరి సర్కిల్లో లాడ్జ్ మెయింటెనెన్స్లో నీకు అన్నీ తెలుసు. మీ నాయన ఏ పార్టీలో ఉన్నాడు, మీ చిన్నాయన ఏ పార్టీలో ఉన్నాడు, నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చినావు, మీ నాయన ఏ పార్టీ నుంచి వచ్చినాడు, ఒకటి గుర్తుపెట్టుకో. శైలజానాథ్ గురించి వాడు వీడు ఏందయ్యా మీ మాటలు? మీకేమైనా సెన్స్ ఉందా కొంచెమన్నా? అడ్వకేట్ నాగేంద్రను చిన్నపిల్లనువా? 45-50 ఏళ్ళు ఉన్నాయి. శైలజానాథ్ ఏందా వాడు? తెలివి అనిపిదా? కొంచెమన్నా అనిపిదా మీకు? చదువుకున్నారు కదా, మీకు చదువు చెప్పింది టీచర్లు సిగ్గు అనిపించుకుంటా ఉంటుంది. ఏం లక్ష్మీపతి అన్న, నువ్వు పక్కనే కూర్చున్నావు కదా, గెస్ట్ హౌస్లో ఏమేమి బాగోతాలు జరిగినాయంట. నువ్వేం నీకే కళ్ళగం పెట్టింటారు, తెల్దా మీకు? సెన్స్ ఉండదా మీకు? ఏం మాట్లాడతారు? ఒక కులాన్ని నెత్తినేసుకొని తిరుక్కుంటా మీరు. చిన్న పెద్ద లేకుండా ఎవరితో ఏ రకంగా మాట్లాడాలా, ఏది మాట్లాడాలా ఐడియా ఉండదు మీకు. మీ పార్టీ అధ్యక్షుడు ఏమన్నారయ్యా? పవన్ కళ్యాణ్ గారు, మీరు సమాజాన్ని ఉద్ధరించండి. గవర్నమెంట్ రాకముందు మేము సమాజాన్ని కోరుకుంటా ఉన్నాం, కులానికి అతీతంగా పనిచేస్తాం, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాం అని చెప్పినారు. కాబట్టి మీకు కులపిచ్చి పట్టలేదు, బాగా పనిచేయండి అని ఆయన ఎందుకు ఇంగ్లీష్లో 4 మాటలు చెప్పినాడు. అది కూడా ఏంది, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అని ఆయన మాట్లాడేది ఎట్లుంది? పవన్ కళ్యాణ్ ఏమన్నా శైలజానాథ్ సార్ కన్నా పెద్దోడా? శైలజానాథ్ సార్ కన్నా 5 ఏళ్ళు చిన్నోడు. మీరు శైలజానాథ్ సార్కి 60 ఏళ్ళు. నీకెంతున్నాయా? 40-45 ఏళ్ళు లేవు. శైలజానాథ్ అంటాను. దా మరి చూద్దాం, ఎక్కడ చూస్తావు? శైలజానాథ్ వరకు ఎందుకు? నేనున్నాను రా. ఎక్కడ రమ్మంటావు చెప్పు, ఆటిగా వస్తా. గెస్ట్ హౌస్ కాడికి వస్తావా? గెస్ట్ హౌస్ కాడికి వస్తా. మీ ఆఫీస్ కాడికి రమ్మంటావా? ఆఫీస్ కాడికి వస్తా. మీ లాడ్జ్ కాడికి రమ్మంటావా? లాడ్జ్ కాడికి వస్తా. ఫోన్ చేయి, నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. చెప్పమంటే నీకు కూడా చెప్తా, లేదా నేనే ఫోన్ చేయమంటే చేస్తా. ఎక్కడ కలుద్దాం చెప్పండి. మీరు ఇంకొకసారి శైలజానాథ్ గురించి కానీ మా పార్టీ కార్యకర్తలు తప్పుగా మాట్లాడింటే తప్పు చేసినా ఖండియండి. చిన్న పెద్ద గౌరవియండి. మీకు కూడా సమాజంలో మర్యాద ఉంటుంది. లక్ష్మీపతి అన్న అట్లా పెద్దోళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మీకన్నా సిగ్గనిపిద లక్ష్మీపతి అన్న చెప్పాలి కదా. నువ్వు ముందు శైలజానాథ్ సార్ మినిస్టర్ ఉన్నప్పుడు నువ్వు కూడా గెస్ట్ హౌస్ కాడికి వస్తా అంటావు కదా. గెస్ట్ హౌస్ కాడ ఏమైనా రాజకీయాలు జరుగుతానే తెలుదా నీకు? నువ్వు చెప్పాలి కదా పిల్లలకి, అది కాదు బాబు ఇది అని. అటు చెప్పేది పోయి వాళ్ళ పక్కన కూర్చొని చప్పట్లు కొడతారా? తెలివి అనిపిదా మీకు? చిరంజీవి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో కాదా? చిరంజీవి సార్ని అడగండి, శైలజానాథ్ గురించి చెప్తారు. మీకంటే ఐడియా లేకపోయినచ్చు. అనంతపురం జిల్లాలో అన్నీ తెలుసండి. ఏం తెలుసా మీకు శైలజానాథ్ సార్ గురించి? ఒకసారి రాండి, ముందర కోటలో కూర్చొని మాట మాట్లాడుకుందాం. ఇంకొకసారి శైలజానాథ్ సార్ గురించి కానీ విమర్శిస్తే ఖబర్దార్, బాగుండదని చెప్తా ఉన్నా. నిన్నటి రోజున జనసేన పార్టీ నాయకులు, మా నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజానాథ్ గారి గురించి అంటే తను ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. జనసేన నాయకులు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా ఉన్నప్పుడు తప్పు జరిగితే ఎవరైనా కూడా విమర్శించవచ్చు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పిండే మాటలు, ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత చెప్పిండే మాటల గురించి శైలజానాథ్ గారు ఇది తప్పు ఉందని పర్టికులర్గా వీడియోస్ వేసే చూపించారు. ఇది మీకు తప్పు అనిపిస్తే ఎందులో తప్పు ఉంది, ఏం తప్పు ఉందని మీరు చెప్పాలి. కానీ మీకు నోటికి వచ్చినట్లు అరే శైలజానాథ్ అంటే ఏకవచనంతో ఇదే విషయము మేము మిమ్మల్ని సంబోధిస్తే మీరు ఊరికే ఉంటారా? జనసేన నాయకులు మీరు ఎట్లా ప్రవర్తిస్తే దానికి రెట్టింపు ప్రవర్తన మా నుంచి ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా ఎక్కడన్నా తప్పు జరిగితే అది తప్పు అని మీరు పార్టీ పెట్టిండేదే ప్రశ్నించడానికి కదా. మీరే చెప్తారు జనసేన పుట్టిందే ప్రశ్నించడానికని. మేము కూడా అదే పనే చేస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఏమనేది ఒక ప్రెస్ మీట్లో సందర్భానుసారం మాట్లాడారు. అదే తప్పనుకుంటే మీరు మీ ప్రవర్తన ఏముంది? శైలజానాథ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు, లేదంటే రాజకీయంగా ఏం చేశారు ఏమనేది రండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మా నియోజకవర్గం తరఫున శైలజానాథ్ గారు అవసరం లేదు, మేమున్నాం. ఆయన కింద క్యాడర్ ఆ కింద క్యాడర్ ఉన్నాం మేము.
అంటే థర్డ్ కేటగిరీలో ఉన్నాం. మేము వస్తాం, ఏం చేశారు, ఏం చేయలేదు, ఏం చేస్తున్నారు అనేది కూడా మేము చెప్తాం. మీకు రండి. అంతెందుకు, మీ అధ్యక్షుడు టీసీ వరుణ్ గారు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మీరు ఏం చేశారో చెప్పండి. అధికారంలో మీరున్నారు, మీరేం చేశారో చెప్పండి. మీరు ఎన్నికల్లో కనీసము అదేమంటారు పొత్తు లేకోకుండా పోటీ చేయలేరు. మీరు మమ్మల్ని నామినేషన్ వేయకోకుండా చేస్తారంట. అది కూడా త్వరలోనే చూపిస్తారు, రాష్ట్ర ప్రజలు చూపిస్తారు, మేము కాదు. మేము ఆవేశాలకి లేదంటే మీ మీద మాకేదో ఉందనో మేము ఆ రకంగా మేము మాట్లాడటం లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్నాం. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాము. మేము తప్పు చేసింటే మీరు మాట్లాడండి, అంతేగాని అక్కడేం చేశారు, ఇక్కడేం చేశారు, ఈ మాటలు ప్రజల్ని రెచ్చగొట్టడానికి లేదంటే మా మీద దురుద్దేశంతో మీరు మాట్లాడే మాటలు తప్ప ఇది ఏ విధంగా కూడా ఉపయోగపరంగా లేవు. జనసేన నాయకులకి ఒక్కటే చెప్తున్నాం, ఇంకొకసారి ఎవరినైనా సరే రాజకీయంగా విమర్శిస్తే దాని రీజనబుల్గా మాట్లాడండి, అంతేగాని ఏకవచనంతో సంబోధిస్తూ ఇంకొకసారి ఇట్లా మాటలు రిపీట్ అయిందే మాత్రం మేమైతే చూస్తూ ఊరుకోం. మా నాయకులు మమ్మల్ని ఊరికే ఉండనిచ్చచ్చు, కానీ మేమైతే కింద కేడర్లో ఉండే మాలాంటి కార్యకర్తలు అయితే చూస్తూ ఊరుకోలేరు. చాలు.